బ్రేకింగ్ న్యూస్ మరోమారు శ్రీవారి ఆలయంపై విమానం వెళ్లింది. రాజగోపురానికి అతి సమీపం నుంచి వెళ్లడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీవారి ఆలయంపై రాకపోకలు సాగకూడదని అగమ శాస్త్ర నిబంధనలు చెబుతున్నాయి. అయితే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చాలా కాలం నుంచి టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అనేక అభ్యర్థనలు పెట్టింది. అయినా టీటీడీ విన్నపాన్ని పౌర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. టీటీడీపై నుంచి కూడా మరోసారి విమానం వెళ్లిన దృశ్యం మనం చూస్తున్నాము. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిబంధనలు పెట్టట్లేదు. సో ఎన్నిసార్లు అటు పౌర విమానయాన శాఖకు విన్నవించినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుమల శ్రీవారి ఆలయం పైన విమానాల రాకపోకలు తరచుగా జరుగుతున్నాయి. ఈ విషయంలో అటు టీటీడీతో పాటు ఆగమ శాస్త్ర పండితులు, దీంతో పాటు అటు భక్తులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అటు రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రితో పాటు హోంమంత్రిత్వ శాఖకు కూడా ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని ఏదైతే విజ్ఞప్తి చేసింది. అయితే ఏదైతే విమానాశ్రయం చాలా దగ్గరగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం తిరుమల గిరులకు చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇది కొంత ఇబ్బందిగా ఉందని ఇటు విమానయాన శాఖ చెప్తుంది. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడానికి వీలు కాదని చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి కొన్ని సవరణలు చేయాలంటూ కూడా ఇటు టీటీడీ కోరుతుంది. ముఖ్యంగా ఏదైతే విమానం ఇటువైపు రాకుండా మరోవైపు మరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. కొంత శాంతి భద్రతలు ఏదైతే ఇటు ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ ధార్మిక సంఘం ఏదైతే అతిపెద్ద హిందూ దేవాలయమైన తిరుమల మీద ఏదైనా ఉగ్రవాదులు దాడి జరిపే నేపథ్యం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకోవాలి. విమానాలు ఎగరకుండా చేయాలి. ముఖ్యంగా ఆనంద నిలయం వైపు అసలు విమానాలు రాకుండా చూడాలని కోరినప్పటికీ పలుమార్లు తరచుగా ఒక రోజైతే ఏకంగా 8 విమానాలు ఆనంద నిలయం మీదుగా వెళ్ళాయి. ఈ రోజు ఉదయం యథావిధిగా 9:30 గంటల మధ్యలో మరోసారి విమానం అటు రాజగోపురం మీదుగా పోయింది. ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఏదైతే అటు చెన్నై ఎయిర్ బేస్ కానీ ఇటు హైదరాబాద్ ఎయిర్ బేస్ నుంచి వస్తున్న విమానాలు తరచుగా ఇదే దేవాలయం మీదే వెళ్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో విమానయాన శాఖ చర్యలు తీసుకోవడమే కాకుండా అటు మౌఖికంగా పైలట్లకు ఆదేశాలు జారీ చేయాలని టీటీడీ కోరుతున్నప్పటికీ చర్యలు మాత్రం నిష్ఫలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము టీటీడీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర విమానయాన శాఖ కానీ ఇటు అధికారులు కానీ స్పందించడం లేదంటున్నారు. మొత్తం మీద అయితే ఇది తరచుగా విమానాలు ఎగరడము నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించకపోవడం వల్లనే వస్తున్నాయని అంటున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే టీటీడీ శ్రీవారి ఆలయం పై నుంచి కూడా మరోసారి విమానం చక్కర్లు కుట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదివరకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటికే నో ఫ్లై జోన్గా టీటీడీని గుర్తించాలంటూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకునే దాఖలాలు అయితే కనిపించడం లేదు. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ అటు భక్తులతో పాటు అధికారులు కూడా